ఆ ఇద్దరి మరణం మోహన్ బాబు కుటుంబానికి ఇప్పుడు శాపంగా మారిందా? ఆ ఇద్దరే ఉండుంటే మోహన్ బాబు కుటుంబం పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు ఎవరు, వారు నుంటే అసలు మోహన్ బాబు గారి పరిస్థితి ఎలా ఉండేది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. ఆ ఇద్దరి మరణమే ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం పట్ల శాపంగా మారిందని, ఆ ఇద్దరే ఉండుంటే మోహన్ బాబు కుటుంబ పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరు, ఆ ఇద్దరు గనక బ్రతికుండుంటే ఇప్పుడు మోహన్ బాబు గారి పరిస్థితి ఎలా ఉండేది అంటే ఏం చెప్తారు? బాగా చెప్పారు మీరు. ఎందుకంటే ఒక మనిషికి కష్టకాలంలో తన అనేవాళ్ళు ఉండాలి. ఎవరికైనా అంతే. మనకి అమ్మా నాన్న అయినా ఉండాలి, లేదు మంచి స్నేహితులు ఉండాలి, లేదు శ్రేయోభిలాషులు అంటాం మనం, అలాంటి వాళ్ళు ఉండాలి. అంటే మనకి చనిపోయినప్పుడు నలుగురు ఎలా కావాలో బతుకున్నప్పుడు కూడా నలుగురు ఉండాలి మనకి. అవునా కదా? అవును. ఇప్పుడు ఆ నలుగురిలో అమ్మా నాన్న తర్వాత బయట వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఉండాలి. ఇప్పుడు మోహన్ బాబు గారికి అదే అయిందిగా, అమ్మా నాన్న లేరు. మీరు చెప్పిన ఆ ఇద్దరు దాసరి నారాయణరావు గారు. అంటే ఈయనకి ఒక గురువు అనే కాదు, ఒక లైఫ్ ఇచ్చాడు ఆయన. అసలు మోహన్ బాబు ఇవాళ ఇలా ఉన్నాడు అంటే బికాజ్ ఆఫ్ దాసరి నారాయణరావు గారు కదా. అదేవిధంగా రామోజీరావు గారు. ఓకే. అంటే ఇద్దరు జైంట్సే కదా ఒక రకంగా. ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే దాసరి నారాయణరావు. సరే, మీడియాకి సంబంధించి మీడియా మొగలంటే రామోజీరావు గారు. సో అంటే ఇద్దరితోటి ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మనం చూసుకుంటే కనుకైతే అంటే పద్మ గారు దాసరి గారి భార్య, మోహన్ బాబు గారికి తల్లిలాగా చాలా బాగా క్లోజ్, నాకు గుర్తున్నంత మట్టుకి. అలాగే దాసరి గారు అసలు చెప్పక్కర్లా, మోహన్ బాబు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఆయనకి. సో ఒక నటుడుగా ఆయన నిలదొక్కుని, ఒక నటుడుగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చిందంటే అది దాసరి గారి వల్ల. ఎప్పుడు ఏ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ దాసరి గారు ముందుకు వచ్చేవారు. అంటే ప్రజలు కూడా, అంటే ఈ నటులు కావచ్చు, చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా ఒక గౌరవం ఇచ్చేవారు దాసరి గారి మాటకి. అవును. అసలు దాసరి గారి మరణం నిజంగా తీరని లోటేనండి ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా. అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి దాసరి గారి మరణం ఎలా తీరని లోటో అసలు మోహన్ బాబు కుటుంబానికి అయితే అది కోలుకోలేని దెబ్బ అంటాను చూడండి. ఆ రకంగా ఇప్పుడు ఇవాళ ఆయన ఉండుంటే ఇలాగ ఈ కుటుంబ కలహాలు అనేవి ఇలా బయటపడి ఉండవు. ఇందులో మనం మీడియాను కూడా కొంతవరకు తప్పుపట్టాలండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మనం ఎంత మీడియా వాళ్ళమైనా కూడా మనకంటూ కొన్ని హద్దులు ఉంటాయి. అత్యుత్సాహం ఎక్కడ పనికి రాదు మనకి. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చేసి మీ బెడ్రూమ్లోకి వచ్చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అది జరుగుతుందా? నా ప్రైవసీ నాకు ఉంటుంది కదా. మనం వాళ్ళ తలుపులే తీయనప్పుడు మనం గొడవలు దూకెళ్ళిపోయి లేదు తలుపులు తోసుకుని వెళ్ళిపోతామంటే అది పద్ధతి కాదు కదా. మనకి న్యూస్ ఇవ్వాలని కోరుకుండొచ్చు, నేర్పించిన విలువలు అనేవి ఎక్కడున్నాయి, నేను ముందు ఇవ్వాలనే తప్ప మనకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక మనం చేసిన తప్పిదాలు ఇవే కదా. ఇదేంటి, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు హిందూ వాళ్ళు నేను ఫస్ట్ ఇచ్చానని క్లెయిమ్ చేసుకుంటారు. అతను నా ఫ్రెండ్, ఆ జర్నలిస్ట్. పీటీఐ మేమని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. చెప్తున్నా మీకు ఎట్లా ఉంటుందో. పేపర్ అంటే పొద్దున్న వస్తుంది కాబట్టి, రాత్రి 12 డెడ్ లైన్ కాబట్టి అది వేరే విషయం. ఇది మనకి దృశ్య మాధ్యమం కాబట్టి నేను ముందు ఇచ్చేయాలి అనే తపనలో మనం కొన్ని తప్పులు చేస్తున్నాం. ఇవాళ లోగో వేరు, దెబ్బతిన్న వ్యక్తి వేరు జర్నలిస్ట్. అవునా కదా? అంటే 2 ఛానల్స్కి సంబంధించి ఇది ఒక రకంగా ఒకరికి ప్లస్ ఒకరికి మైనస్. ఇవాళ నిన్న దెబ్బతిన్న జర్నలిస్టు ఒక ఛానల్కి సంబంధించిన వాడు, కానీ మోహన్ బాబు విసిరేసిన లోగో వేరే వాళ్ళది. కాబట్టి అంటే ఇది ఎందుకు జరిగింది? ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోయడం అంటాం దీన్ని. ఓకే, మీరు ఈ రకంగా వెళ్ళిపోతే అతనికి కోపం వస్తుంది కదా, న్యాచురల్. ఓ పక్క కొడుకు కోసం ఆయన తపన పడుతున్నాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉండే విషయం చూసారంటే, ఒక కాలంలో హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిందని చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, అవకాశాలు రావని. కానీ కొంతమంది హీరోయిన్లు బయట పెట్టేవాళ్ళు, కొంతమంది దాచిపెట్టేవాళ్ళు. అంటే అక్కడ కూడా మీకు తేడాలన్నమాట.
అంటే చెప్పిన వ్యక్తులను బట్టి ఆ హీరోయిన్ బట్టి గతంలో అలా చాలా జరిగాయి. విజయశాంతికి పెళ్ళైతే ఎవడన్నా బయట పెట్టాడా? అదే వేరే హీరోయిన్స్ చేసుకుంటే బయట పెట్టారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ దీన్ని ఏమంటారు మీకు, ఈ తేడా అనేది ఒకళ్ళ విషయంలో ఒకలాగా ఇంకొకళ్ళ విషయంలో ఇంకోలాగా. అదేవిధంగా ఇవాళ మోహన్ బాబు అతని మంచి చెడు మనకు అనవసరం అండి. అతను మంచివాడా చెడ్డవాడా మనం ఒక నటుడిగా చూస్తాము, ఒక నిర్మాతగా చూస్తాము, అంతే కదా. సో ఇవాళ మోహన్ బాబుకి ఒక కష్టం వచ్చింది, ఆయన కొడుకు విషయంలో ఆయన బాధపడుతున్నాడు. మనం ఎందుకు వెళ్ళిపోయి ఏదో చేసేయటం? అసలే ఆయనకి ఇప్పుడు పెద్ద దిక్కు లేరు ఎవరు. ఇప్పుడు చెప్పటానికి కూడా పోనీ కనీసం కూర్చోపెట్టి ఎవరైనా మాట్లాడటానికి కూడా ఒక పెద్దలంటూ ఉండాలి కదా. మనం నిన్న చెప్పాం, మనం రజనీకాంత్ ముందుకు వస్తే బాగుంటుందని. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా రజనీకాంత్ ఇంకెవరున్నారు పెద్ద దిక్కు ఇప్పుడు ఇండస్ట్రీలో? మరి మురళీమోహన్ కలెక్ట్ చేసుకుంటారా మనకు తెలియదు. ఇప్పుడు హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పెద్దల్లో ఒకడు కదా ఆయన కూడా, మురళీమోహన్ గారు కూడా. సో మరి ఎవరు ముందుకు వస్తారు, ఎవరు దీనికి పరిష్కారం చూపిస్తారు? ఇప్పుడు కొట్లాటలు జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఆ వేడిలో తండ్రి చెప్తే కొడుకు వెండు, కొడుకు చెప్తే తండ్రి వెండు. అందులో అన్నదమ్ముల మధ్య గొడవలు అనేవి ఎలా ఉంటాయంటే ఈగో క్లాషెస్ ఉంటాయి. లేదు ఈ ఇష్టాల మీద ఉంటాయి. అగో వాడు పెద్దవాడు, వాడంటేనే నీకు ఇష్టం కాదు, వీడు చిన్నవాడు, వీడంటేనే నీకు ఇష్టం. యూ కెనాట్ సాటిస్ఫై బోత్ అన్నమాట. అంటే తండ్రి అనే పాత్ర ఇద్దరికి తన ప్రేమను చూపించలేదు. కాదురా నువ్వంటే ఇష్టం అని చెప్పలేదు, కాదు నువ్వంటే తక్కువ ఇష్టం అని చెప్పాల. ఇక్కడ జరుగుతున్న గొడవ ఫస్ట్ అది. అంటే మనోజ్ అనేవాడికి నన్నేదో తక్కువ చేశారేమో, అన్ననే బాగా చూసుకుంటున్నారేమో అనే ఒక ఫీల్ ఉంది. ఇంకో పక్క మంచు విష్ణు అనేవాడు తండ్రి డబ్బుల్ని నీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నాడని ఒక అపవాదు కూడా ఉంది. అందులో ఇప్పుడు ఆ కన్నప్ప సినిమా ఏదో తీస్తున్నాడు, చాలా చాలా పెద్ద బడ్జెట్ సినిమా. అంటే అసలు ఆ సినిమా ఎందుకు తీస్తున్నాడు అంత ఖర్చు పెట్టి అనేది. అంటే ఇక్కడ ఎంత కాదు, నాకు ఆత్మగౌరవం అన్నా ఆత్మగౌరవం లేదు, ఏమీ లేదు నా ఉద్దేశం అయితే. ఇక్కడ డబ్బుల గురించి క్లాష్, అంటే ఆస్తుల గురించి క్లాష్. మరో పక్క కాదు నాకంటే నీకు అన్నంటేనే ఎక్కువ ప్రేమ అని మనోజ్ ఫీల్ అవుతున్నాడు. మనకు కనిపిస్తున్నది అది. నిన్నటి వరకు మంచు లక్ష్మి తమ్ముడితోటే ఉంది, కానీ ఇప్పుడు ఈ గొడవల్లో ఆవిడ కలగ చేసుకోవట్లేదు. ఇప్పుడు మంచు లక్ష్మి మీద కూడా ఒక అపవాదం వచ్చింది, తమ్ముడికి రావాల్సిన 300 కోట్ల ఆస్తి ఆవిడ తొక్కేసిందని, ఆవిడ తీసేసుకుందని. అది ఎంత నిజమో మనకు తెలియదు. అందుకే ఆవిడ చెప్పకుండా వెళ్ళిపోయిందని మొన్న. సో ఇది ఏంటంటే ఇది ఇంటి పోరండి. ఇంటి పోరుని ఈశ్వరుడు కూడా తీర్చలేడంట. కాబట్టి ఈ పోరుని ఎవరైనా ఒక మధ్యవర్తిత్వం నెరపి తీరిస్తే బాగుంటుంది. లేదు మనోజ్ కొంచెం తగ్గి, తండ్రి కాబట్టి పెద్దరికంగా తండ్రి వయసుకి ఒక గౌరవం ఇచ్చి కొంచెం తగ్గి అతను సరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు నీకు అవన్నీ సెకండరీ, ఎనీవే యూ విల్ గో విత్ హర్. ఇప్పుడు తండ్రి చెప్పిన మాట విను. ఒకవేళ నువ్వు వదిలేసిన మొదటి భార్యకి కొంచెం భరణం ఇస్తానంటే ఇవ్వని, నువ్వు తగ్గచ్చు కదా. మొత్తం నాకే కావాలి, నా ఆశ నీకెందుకు? నాకు ఆశ అక్కర్లేదు అంటున్నావు, నేను స్వయం కృషితో పైకి వచ్చానంటున్నావు. నా భార్య కూడా కష్టపడి పైకి వచ్చిన ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది, నా సినిమాలు నేను చేసుకుంటున్నాను, నేను వీళ్ళకేమో పాటలు చేశాను, మరొకటి చేశాను, డ్యాన్సులు చేశాను అంటున్నావు అన్నగారికి. సో ఇన్ని చేసిన వాడివి ఇప్పుడు కూడా నువ్వు నీ పరువు తీయకు. ఇప్పటికే పరువు అంతా బజారు పాలైంది మంచు కుటుంబంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనోజ్ కొంచెం తగ్గితే బాగుంటుంది. చిన్నవాడు కాబట్టి తండ్రి వయసుకి ఒక పెద్దరికానికి ఒక ఇది చేసి, అంటే పెద్దరికానికి ఒక గౌరవం ఇచ్చి అతను తగ్గితే బాగుంటుందండి. ఎందుకంటే మనం మోహన్ బాబుని తగ్గమని చెప్పలేం, కాకపోతే ఆస్తి అనేది ఆయన కూడా ఆలోచించి అందరికీ సమానంగా పంచితే బాగుంటుంది. ఎందుకంటే ముగ్గురు ఒకటే కదా నీకు. ఇప్పుడు పెద్ద భార్య కాస్తుంటే పెద్ద భార్య ఆయన ఏమంటున్నాడు, ఇది నా స్వార్జితం, ఇది నా స్వార్జితం, నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిది, నాకు మీ తాత ఇచ్చింది ఏం లేదు, మీ తాత నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితాన్ని తోనే నేను ఇంత సంపాదించగలిగాను, నేను ఇది దానం చేస్తానో ధర్మం చేస్తానో లేకపోతే ఎవరికైనా రాసిస్తానో అది నా ఇష్టం, నేను నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తా అంటూ కూడా మోహన్ బాబు అంటే ఇంత జరిగాక తండ్రి అలా మాట్లాడతాడు, సహజం అది. పరువు తీశాక మరి కోపం వస్తుంది కదా. సో ఇప్పుడు మనోజ్ తల్లి అంటే మోహన్ బాబు భార్య కలగజేసుకున్న ఆవిడ కొంచెం నచ్చ చెప్పి ఇతను కూడా ఇప్పిస్తే బాగుండండి. ఎంత ఇస్తాడు ఏంటి అని స్వార్జితాన్ని మనం డిమాండ్ చేయలేమండి. పిత్రార్జితం అయితే మనం అడగచ్చు, కానీ స్వార్జితాన్ని మనం నువ్వు ఇంత ఇవ్వు అని చెప్పలేం. అయితే మోహన్ బాబు గారు కూడా పెద్ద మనసు చేసుకుని ఈ గొడవలు ఎందుకు అనుకుని, ఎంత కోపం ఉన్న కొడుకే కదా, ఆయన రక్తం పంచి పుట్టినవాడే కదా. సరే వాడు మంచివాడో చెడ్డవాడో తర్వాత, కాబట్టి ఆయన కూడా ఆలోచించి చేస్తే బాగుంటుంది. దీనికి ఇంతటితో పులి స్టాప్ పెడితే బాగుంటుందండి.
Okay. ఎందుకంటే పరువు బజార్న పడేసుకోవాలా. ఇప్పుడు ఆయనకంటూ ఒక స్టేచర్ తెచ్చుకున్నాడు, ఆయన ఆవేశంతో గొడవలు తెచ్చుకుంటాడు మోహన్ బాబు, అంతే కదా. కాబట్టి అదే ఈ కొడుకు కూడా ఆ గుడాలే పుణికి పుచ్చుకున్నాడేమో. కాబట్టి తండ్రి తగ్గాలి, కొంచెం కొడుకు తగ్గితే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.